ఒకసారి ఒక భక్తురాలు షిరిడీలో ఏడుస్తూ నన్ను అడిగింది, బాబా, నా కష్టాన్ని ఎవరూ చూడట్లేదేంటి? ఇంట్లో నాకు మానవ హక్కులు లేవు అని నేను చెప్తాను, కానీ పేరు మాత్రం తప్పులది. నెమ్మదిగా ఆమె చేతిని పట్టి చెప్పాను, అమ్మా, నువ్వు తట్టుకునే ప్రతి క్షణం నా గమనంలో నిదానంగా ఓ మార్పు అవుతుంది. నీ బాధలకు వెలుగు వస్తుంది. అవన్నీ కూడా తీరిపోతాయి. ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళ మనసులు కొద్దిగా మారాయి. ముందుగా తిట్టే భర్త మౌనంగా వినడం మొదలుపెట్టాడు. ఇది మాయ కాదు, ఇది నువ్వు నన్ను నమ్మిన విశ్వాసపు ఫలితం. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదూ, నీ గుండె పగిలిపోతున్న దాన్ని పట్టుకో. ఇది జీవితాంతం సాగదు. ఆ నెమ్మది నాకు తెలుసు. ఆ నిశ్శబ్దం నన్ను పిలుస్తుంది. ఈ బాధను భరోసా కావాలి కదా. ఇక్కడున్న నేనే కదా నీ బాబా అని బాధపడవద్దు. ఇవాళ రాత్రి నిద్ర పట్టకపోతే నన్ను ప్రేమగా పిలువు బాబా అని. నీ భర్త ఏమీ అనకపోయినా నేను ఉంటాను. అత్తగారు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నేను అర్థం చేసుకుంటాను. ఇవన్నీ ఒక దశ మాత్రమే, శాశ్వతం కాదు. ధైర్యంగా ఉండు. నీవు వాళ్ళకి బలమైన ధైర్యవంతురాలివి. ఒకప్పుడు ఒక అమ్మాయి పెళ్ళయి కొత్తగా తన అత్తవారి ఇంటికి వెళ్ళింది. పెళ్లి కూతురు కాదు, పని మనిషిలా చూశారు అందరూ, అత్తమామలు. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టేటటువంటి ఈ ఇంటికి అరిష్టం చుట్టుకుందని చెప్పారు. అలాని మాట్లాడేవారన్నమాట. అప్పుడు ఆమె ఎంతగా తిట్టేవారు. చిన్న తప్పు జరిగినా ఎంత గొడవ చేశారో. ఒకసారి వంటలో ఉప్పు తక్కువైందని ఆమెను పంచాయతీ తీర్పు లాంటి మాటలతో ఏడిపించారు. నీకు అసలు ఈ ఇంట్లో ఉండే ఉపయోగం ఏంటి? ఒక్క పని చేత కాకపోయేసరికి నువ్వు ఇంట్లో ఇలా వేస్ట్గా తిని కూర్చుంటున్నావు అని ఇప్పుడు కూడా ఏడిపించేవారు. ఆమె తన గదిలోకి వెళ్ళి బ్రతకడం కూడా నయం లేదనుకుంది. కానీ ఆమె మొట్టమొదటిసారి ఎవరినో పిలిచింది, సాయినాథా, నువ్వే నా చివరి ఆశ అని. ఆ రాత్రి ఆ నిద్రలో కల వచ్చింది. ఆ కలలో నేను సాయిబాబా ఆమె మాట ఇచ్చాను. ఆమె మాట్లాడలేనప్పుడు కూడా నీ గుండె మాటలు, నా ప్రార్థనలు, నీ మౌనం మీద పడినప్పుడే నా ఆశీర్వాదాలు నీపై పడతాయి. ఒక్క నమ్మకంతో ఉన్నావుగా. ఇప్పుడు చూడు, నీ కుటుంబం అంతా మారిపోతుంది. ఆమె ఇంకా దెబ్బకు స్పందించారు. అందరూ కూడా ఆమెతో మంచిగా ఉండడం మొదలుపెట్టారు. ఎంత అదృష్టం వాళ్ళ జీవితంలో వచ్చింది అంటే నువ్వు ఊహించనే లేవు. అటువంటి జీవితం నీకు కూడా రాబోతుంది. అటువంటి ఆమె ఇంకా దెబ్బకు స్పందించకుండా నిలబడిపోయి బలంగా ఆమెను మాట్లాడడం కాదు, ఆమె మౌనంలో శక్తి ఉంది. తరువాత నెలలో భర్తకు కీచకంగా వ్యవహరించకూడదని ఉద్యోగ స్థానంలోని ఒక సంఘటన ఎదురైంది. ఆ సంఘటనతో అతని మనసు పూర్తిగా మారిపోయింది. అత్తగారికి అనారోగ్యం వచ్చింది. ఆమె ఒక నర్సులాగా పెళ్లి చేయించిన తండ్రి కన్నీరు తుడుచుకుంటూ ఉన్నాడు. కానీ నీ అమ్మాయిని కాపాడావు. నువ్వు ఈ మాటను వినడానికి కారణం ఉంది. నీవు పడుతున్న బాధలు నన్ను తాకుతున్నాయమ్మా, కానీ నేను చూపే మార్గం స్పష్టంగా ఉంది. నీకు సహనం ఉంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళు మనసులు తలవకుండా మార్చగలవు. నీవు మౌనంగా ఉన్నావు కదూ, తట్టుకోలేక రాత్రులు నిద్రలేక ఏడుస్తున్నావు కదూ.